గారు మీరేం చెప్తారు? నిన్న మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారనుకుంటా దీని మీద. అంటే ఇందులో మీరు ఇటు ప్రభుత్వం వైఖరిని కూడా మీరు తప్పుపట్టారు. అంటే ఒకటి జరుగుతున్న జాప్యం ఏంటి, గతంలోనే రావాల్సింది ఎందుకు లేట్ అయింది అని. అలాగే గతంలో మీ నాయకులు, కీలకమైన నాయకులు అసలు కాళేశ్వరంలో కేసీఆర్ జైలుకే వెళ్తాడు, ఆయన గదులు కూడా రెడీ అయ్యాయి అన్నారు. సో ఇందులో ఏంటి, ఎందుకని మీకున్న అభ్యంతరాలు ఏంటి? వాళ్ళు కేసీఆర్ని పిలవడం మీద ఒకటి పిలవాల్సిందే అని మీరు అంటూ ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వం మీద మీరు ఎందుకు, ప్రభుత్వ విధానం మీద అభ్యంతరాలు చెప్తున్నారు? ఒకటి, మేము ముందు నుంచి కోరింది ఏంటంటే కేసీఆర్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, వీరిద్దరు కూడా లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ వీళ్ళని కూడా చేయాల్సిందే. ఎందుకంటే ఏ ఇంజనీర్లు అయినా ఎవరు చెప్పినా కానీ కేసీఆర్ కన్సర్న్లోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, అందరూ ఒప్పుకున్నారు. కాబట్టి విచారణ కమిషన్ ముందుకు వారిని పిలవకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని మేము అసెంబ్లీ సాక్షిగా కూడా అడిగాం, ఇవాళ కూడా అడుగు. ఇవాళ ఏమైంది, గత జూన్ 30 నాడు ఇవ్వాల్సిన జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఈ జూన్ లో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా 2 నెలలు దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ ను మరియు హరీష్ రావు గారిని, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిని పిలవడంలో ఆంతర్యం ఏమిటనేది మా ప్రధాన ప్రశ్న. ఎప్పుడైతే అందరిని ఇంజనీర్లని, దానికి సంబంధించిన వ్యవహారం నడిపించిన వాళ్ళందరినీ పిలిచినప్పుడు వీళ్ళని ఎందుకు విచారణ కమిషన్ పిలవలేదనేది మా ప్రధాన అంశం. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, సరే ఇప్పటికి జరిగిన జాప్యం సరిపోతుంది, మరి కాళేశ్వరం కట్టిన 3 సంవత్సరాల్లోనే కుంగిపోయింది, ఇవాళ నీళ్లు నిలిచే పరిస్థితి లేదు. మరి దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచిస్తున్నారంటే కనీసం దానికి ప్రత్యామ్నాయం ఉన్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాణహిత మీద దాని డిపిఆర్ కూడా సిద్ధం చేయలేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు అని అంటే ఇంకా కాలయాపన, ఈ వర్షాకాలం మనం వానాకాలం మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ప్రజలకు మనం సమాధానం కూడా చెప్పుకోవాలి కదా. అంటే కాలయాపన అంటే కాదు కదా, అంటే ఇది మీరు వాంటెడ్ గా ఇంటెన్షనల్ గా గవర్నమెంట్ కాలయాపన చేస్తుందనా? ఒకవేళ చేయాలంటే గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది కాలయాపన? ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చి 3 నెలలు అయిందండి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 1.5 నెలలు అయింది, ఇంకా ఎక్కువ అయినట్టుంది. వాటి మీద ఇప్పటి వరకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఫైల్ చేయలేదు, అవునా? ఈ 2 రిపోర్ట్లు వచ్చేసినాయి ఆల్రెడీ, ఇవి రావాల్సింది జ్యుడిషియల్ కమిషన్ మాత్రమే. సరే, వారి మీద యాక్షన్ పక్కన పెడితే అట్లీస్ట్ దాని రిపేర్ ప్రాసెసా లేకపోతే దాని ప్రత్యామ్నాయమా ఏదో ఇదమిత్తంగా ఒక ఆలోచన చేయాలి కదా. ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణకు ముందు పోలేదు, కేవలం పేపర్లో నవ్ అండ్ దెన్ కాళేశ్వరానికి ప్రత్యామ్నాయం ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద మేము ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికీ మా దగ్గరే ఉంది ఆ ప్రాజెక్టు ఒరిజినల్ సైట్. అది ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు మార్చారు అనేది కేసీఆర్ గారు చెప్పాలి. విచారణలో తప్పకుండా ఆ విషయం బయటపడాలి. ఇక్కడ రాక్ ఫౌండేషన్ ఉండింది, ఇక్కడ గడితే అసలు విచారణ కేసీఆర్ వెళ్తారనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో నరసింహారెడ్డి కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి వెళ్ళలేదు. నేనేమనుకుంటా అంటే ఒకవేళ తప్పు చేయలేదు అని వారి మనస్సాక్షి గిట నమ్మకం ఉంటే, వారి పార్టీకి నమ్మకం ఉంటే తప్పకుండా విచారణ ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా విచారణకు అతిథులు కాదు, ఎవరైనా ప్రజలకు జవాబుదారీ. మీరు వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాల్సిందే. ఇప్పుడు 1,00,000 కోట్లు వృధా అయినాయి ఈ ప్రాజెక్టులో అని మనం ఆరోపణ చేసినప్పుడు భవిష్యత్తులో మరో ముఖ్యమంత్రి గాని మరో ప్రభుత్వం గాని ఇటువంటి సాహసం చేయకూడదు అని అంటే దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందా లేదు? ఇప్పుడు ఇందులో టెక్నికల్ ఇష్యూస్ తో పాటుగా మీరు చేసే అవినీతి ఆరోపణలు ఏంటి? ఇప్పుడు ఎంత వరకు వచ్చింది ఆ ఫిగర్? 1,00,000 కోట్ల లేకపోతే 80,000 కోట్ల, 1,20,000 కోట్ల? టెక్నికల్లీ ప్రాజెక్ట్ సైట్ సెలెక్షన్ కేసీఆర్ గారే మార్చారు అని ఇంజనీర్లు చెప్తున్నారు. 1 ఎస్టిమేషన్ దగ్గర నుంచి డిజైన్ లో, తర్వాత కాంట్రాక్టర్ సెలెక్షన్ దగ్గర నుంచి మిగతా అంతా కేసీఆర్ కన్సర్న్ లో జరిగిందని ఇంజనీర్లు ఒప్పుకున్నారు. అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నిటికీ కారణం ఆయనప్పుడు ఆయన విచారణ చేసి వాస్తవాలు బయటికి తీసుకొచ్చి, ఒకవేళ వారి పాత్ర ఉండదని తెలిస్తే వారిని తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందా లేదండి? వెంకట్ గారు, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్.